1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో తులారాశివారు రాజయోగాన్ని పొందబోతున్నారు. తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2 మరియు 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశికి సంబంధించి ఈ సమయంలో అద్భుతమైన రాజయోగాన్ని అయితే పొందబోతున్నారు. ఈ రాజయోగం కారణంగా తులారాశి వారు ఎంతో కాలంగా అనుభవిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి. తులారాశి వారు కోట్లు గడించబోతున్నారు. మీ జీవితంలో ఈ సమయంలో వచ్చేటువంటి అవకాశాలను కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇక మీకు పట్టబోయే అదృష్టాన్ని ఎంతమంది ఆపినా కూడా ఆపలేరు. అంతటి అదృష్టం అయితే మీకు పడుతుంది. రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్య పట్లే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు. కళారంగంలో కూడా ప్రత్యేక ప్రతిభను కనబరుస్తారని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన కొరకు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. త్వరలోనే వారు అనుకున్న లక్ష్యాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో ఒక విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే ఇంటి వద్దనే ఉండి విద్యను అభ్యసించి ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా ఇంటి నుండి ఇతర ప్రాంతాలకు కానీ విదేశాలకు కానీ వెళ్ళి విద్యను అభ్యసించే అవకాశం కనిపిస్తుంది. అయితే మీరు కనుక భయపడి వెనకడుగు వేసినట్లయితే మీరు భవిష్యత్తులో పొందబోయే ఫలితాలు మీ చేతులారా మీరే చేజార్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేసి ఇంటి నుండి బయటకు వెళ్ళి విద్యాభ్యాసాలు చేయవలసి ఉంటుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ఈ సమయంలో నూతన పెట్టుబడులు కానీ నూతన ప్రారంభాలు కానీ అస్సలు అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. మీరు ఎక్కువగా ప్రస్తుతం ఉన్న వ్యాపారాలను డెవలప్ చేయడంపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా వాటిలో సక్సెస్ అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నూతన పెట్టుబడులు మరి కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఉండి బాకీలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ తులారాశి కి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులు గతంలో చేజారిపోయి అనుకున్న కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మించి రెట్టింపు విలువ కలిగిన కాంట్రాక్టులు ఈ సమయంలో లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి సంభాషణలు చర్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తవడం ఇతర పరిశ్రమలతో పొత్తుల ఒప్పందాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరించే అవకాశం కనిపిస్తుంది. రైతులకు మాత్రం రుణ ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. రుణ ఒత్తిడి నుండి బయటపడడం కోసం నవగ్రహ కవచాన్ని పారాయణం చేసుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వృత్తుల్లో ఈ సమయంలో కొంచెం హడావిడిగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వృత్తిపరంగా ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల నిద్రాహారాలు లోపించే అవకాశం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు పట్టబోయే అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమోషన్ విషయంలో ఈ సమయంలో శుభవార్తలు వింటారు. డబుల్ ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.
కనిపిస్తుంది. మీరు ఎంతకాలం పడ్డ కష్టానికి తగిన గుర్తింపు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా పై స్థాయి అధికారులకు మీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, గుర్తింపు ఉంటుందని చెప్పుకోవచ్చు. పై స్థాయి అధికారులతో ఏవైతే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం వల్ల ఉద్యోగ వాతావరణం మరింత ప్రశాంతంగా ఉంటుంది. తోటి ఉద్యోగస్తుల నుండి కూడా మీరు కోరుకున్న సమయంలో సహాయ సహకారాలు అందుతాయి. ఇక ఈ తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య వివాదాలు తరచూ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇతర వ్యక్తుల ప్రవేశం అంటే మీ తోబుట్టువులు కానీ, తల్లిదండ్రులు లేదా స్నేహితుల ప్రవేశం వల్ల మీ జీవితంలో తరచూ వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మీ వ్యవహారాల్లో ఇతర వ్యక్తుల యొక్క జోక్యాన్ని తగ్గించినట్లయితే మీకు ఏర్పడే వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సగం వరకు తగ్గుతాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో సంతాన అభివృద్ధి కొరకు ఎక్కువగా కృషి చేయవలసి ఉంటుంది. సంతాన పరంగా మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. సంతానం మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం, దురుసుగా ఉండటం ఇటువంటి వాటి వల్ల మీరు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఇక ఈ రాశికి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలు చూసుకున్నట్లయితే స్థిరాస్తుల కొనుగోలు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. బ్రోకర్ల ద్వారా మోసాలు జరగడం, అలానే అధిక విలువకు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మాత్రం ప్రతి అంశం పూర్తిగా తెలిసిన తర్వాతే కొనుగోలు ప్రారంభించడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం ఈ సమయంలో కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. మీ ప్రత్యర్థులు మీపై నిందలు వేసే అవకాశం కనిపిస్తుంది. వాటిని నిజాలు కాదని నిరూపణ చేసుకోవడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. అయితే చివరికి మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. దీనివల్ల ప్రజల్లో మీరు ఊహించని రీతిలో గుర్తింపు అయితే సంపాదించుకుంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయంలో డ్రీమ్ ప్రాజెక్టులు నెరవేరే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. క్రీడా రంగంలో వ్యవహరించుకునే వారికి గొప్ప ప్రతిష్టాత్మకమైన అవార్డులు, బిరుదులు, సన్మానాలు పొందుతారని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. అలానే వీరి జీవితంలో ఎన్నో కష్టాలు కూడా అనుభవించడం వల్ల వీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అనుభవాల మీద ఆధారపడి తీసుకోవడం వల్ల ఆ నిర్ణయాలు అనేవి తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇతర వ్యక్తులు కూడా వారి యొక్క సమస్యలు, ఇబ్బందులు తులారాశి వారితో చెప్పుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎందుకంటే వీరిచ్చే సలహాలు, చెప్పే మంచి మాటలు పాటించడం వల్ల వారు కూడా కష్టాల నుండి బయటపడడం జరుగుతుంది. తులారాశి వారికి ఉన్న పట్టుదల అనేది ఏ రాశిలో ఉండదని చెప్పుకోవచ్చు. ఇది అయితే అతిశయోక్తి మాత్రం కాదు. తులారాశి వారికి అంత పట్టుదల అయితే ఉంటుంది. ఏదైనా ఒక విషయం అనుకున్నట్టయితే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం. ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో కాలంగా విడిపోయినటువంటి దూర బంధువులు కలిసే అవకాశం కనిపిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలానే దైవ ప్రాంగణంలో అధిక సమయాన్ని గడపడం, దైవ చింతనలో ఎక్కువగా ఉండడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.